ఇప్పుడు మనకి రేడియో, ఎఫ్ఎం రేడియో మీకు తెలిసే ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. మీరు సమ్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తారు, 82.3 అని ట్యూన్ చేస్తే 82.3 ఫ్రీక్వెన్సీతో వెళ్ళే వేవ్స్ మీ దగ్గరికి వస్తాయి. యూనివర్స్లో ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. రిజనెన్స్ అనే ఒకటి ఉంటుంది. రిజనెన్స్ అంటే ఏంటి? మీ ఒక ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి వస్తువు ఇంకో ఫ్రీక్వెన్సీ అదే తగిలితే అవి రెండు రిజనెన్స్లో ఉంటాయి. తరంగాలు అంటారు తెలుగులో ధ్వని తరంగాలు అంటారు. ఉదాహరణకి ఎవరైనా సైనికులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు బ్రిడ్జ్ మీద కవాతు చేస్తూ వెళ్ళరు. ఎందుకు? వాళ్ళు చేసేటువంటిది బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒకటైందనుకోండి, బ్రిడ్జ్ కూలిపోతుంది, దాన్ని పడగొట్టవలసిన పనుల. అలాగే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ థెరపీ అని ఒకటి వస్తుంది. మీరు గమనిస్తే భుజాల నొప్పి, వెన్నుపాము నొప్పి, దీనికి సర్టెన్ ఫ్రీక్వెన్సీ తోటి ట్యూన్ చేసి ఆ ట్యూనింగ్ ఫోర్కో లేకపోతే ఇంకో ట్యూన్ చేసిన వస్తువు అక్కడ పెడుతూ ఉంటే ఈ లోపల ఉండేటువంటి దాని నెగిటివ్ వైబ్రేషను దీని వైబ్రేషను కలిపి న్యూట్రల్ అయిపోయి దీని థెరపీ, ఫ్రీక్వెన్సీ థెరపీ అన్నారు. అంటే మనకి తెలియనటువంటి వింతలు చాలా ఉన్నాయి. మీరు నీళ్ళకి మెమరీ ఉంది అంటే నమ్ముతారా? మన నీళ్లు మెమరీని కలిగి ఉన్నాయంటే చాలామంది నమ్మరు. కానీ నీళ్ల మీద పరిశోధన చేసినటువంటి ఒక సైంటిస్టు ఇలాంటిదే క్లోజ్డ్ రూము, నీళ్లు ఒక గ్లాసులో పోసి పెట్టాడు, ఇంకొక గదిలో ఇంకో గ్లాసులో నీళ్లు పెట్టాడు. ఇది చాలా ప్లెజెంట్గా ఉంచాడు. అది చాలా రణగుణ ధ్వనితోటి నెగిటివ్ విషయాలు, నెగిటివ్ మాటలు వీటిని మాట్లాడుతూ ఆ నీళ్లు పెట్టాడు. కొన్ని నెలలు పోయిన తర్వాత ఈ నీటిలో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఉండే విధానానికి, ఈ నెగిటివ్ దాంట్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఉన్న విధానానికి చాలా వ్యత్యాసం వచ్చింది. అంతెందుకు, ఏదైనా ఒక నీటిలో కానీ భూమిలో కానీ ఎముకలు కరగడానికి ఎంత టైం పడుతుంది? చాలా సంవత్సరాలు టైం పడుతుంది, జీవితకాలని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కోట్ల అస్థికలు పట్టుకుని వెళ్ళి కాశీలో కలుపుతూ ఉంటారు. ఎప్పుడూ గంగపైకి రావు, ఎప్పుడూ గట్ల మీద కనబడవు. అంటే ఆ గంగకు ఉన్నటువంటి శక్తి ఆ ఎముకలను తనలో కరిగించుకుంటోంది. అది మరి గొప్ప విచిత్రం కదా.